ఏడ్చోలే మూసుకొని వెళ్ళవా. ఎవరి ఉప్పల గుప్ప వయ్యారి బామ ముంగిట్లో ముగ్గు వేయుచున్నదా, మమ్మల్ని ముగ్గులోకి దింపుతున్నదా? యువరాణి, నా సర్వం తార్పసి మిమ్మల్ని కాపాడతాను. సారీ అండి, నా లవ్ మీ నోట్లోకి వెళ్ళిపోయింది. పడింది అరకిలో బరువు కూడా లేని అరిటిపోదిరా, ఏదో పెద్ద తాడి చెట్టు పడ్డట ఫీలింగ్ ఏంటి లేలే. కరెక్ట్గా సెట్ అయ్యేమీ జరుగుతాడు. ఎతమన్నారు ఎతమా జగదేక వీరుడిలా వచ్చి నన్ను కాపాడారు. థ్యాంక్స్ అండి. కానీ ఇప్పుడు మా పరిస్థితి భైరవ దీపంలో బాలకృష్ణలా తయారైపోయింది. ఎవరు మీరు? నేను ఒక రాజకుమారుని. ఒక కేసు విషయమై అడ్వకేట్ మాధవ్ కలుద్దామని వచ్చాం. అడ్వకేట్ మాధవా? వాడు మా తమ్ముడే. రండి నాన్న, తమ్ముడు కోసం కేసు గురించి ఎవరు వచ్చారు? వాడి కోసం ఎవడొస్తాడే నా ఆసులోది ఏదో ఫేసు. పెళ్లి పేరంటలో తప్పుడు నడువడిపోయింది. ఉన్నాడు, చందా కోసం రాలేదు కదా. నమస్కారం అండి. నమస్కారం. నమస్కారం. ఎక్కడండి? ఇక్కడ వెనకాల. నమస్కారం. నమస్కారం అయిపో. నమస్కారం. నమస్కారం. ఏంటి కింద ఎత్తుకుతున్నావా? నడుము పడిపోయిందండి. దానికి నన్నేం చేయమంటావయ్యా? కూర్చోమని చెప్తే సరిపోద్దండి. కూర్చోండి. అక్కడ కుర్చీ లేదు. వెనక్కి వచ్చిందా? లెఫ్ట్ కి. ఇంకెంత దూరం అండి? కొంచెం రైట్. కూర్చోండి. నీ పేరేంటి బాబు? రాజాది రాజా, రాజ మార్తాండ, రాజ గంభీర, రాజ భూపాల మండల. మమ్మల్ని వాయించొద్దు, మా అబ్బాయిని పిలుస్తా. మాధవా. మీరు కోర్టులో బెలబంటుగా పనిచేశారా? అబ్బో, రాజవంశస్థులు కదా, కరెక్ట్ గా చెప్పారు. ఏంటన్నా పిలిచారు? నమస్కారం లాయర్ గారు. నమస్కారం. కూర్చోండి. ఈయన ఏదో కేసు గురించి నీ దగ్గరకు వచ్చారా? ఇప్పుడు చెప్పండి, మీ కేసు ఏంటి, మీ పేరేంటి? అది అడుగుదురు. ఈయన పేరు చాలా పొడుగు. మీరు షార్ట్ కట్ లో యువరాజ్ అని పిలుచుకోండి. ఓ సరే మిస్టర్ యువరాజ్, ఏంటి మీ ప్రాబ్లం? ఆ కాలంలో మా తాతగారు రథం మీద సంచరించేటప్పుడు గుర్రం ఎక్కడ అలసట తీర్చుకోవడానికి ఆగితే అక్కడ ఓ సెటప్ పెట్టాడు. దాని ఫలితం 35 మంది పిల్లలు. వాళ్ళు పెరిగి పెద్దోళ్లే మా అంతఃపురం మీద కేసెట్టారు. దాని కారణంగా మా అంతఃపురంలో మేమే అద్దెకుండేలా కోర్టు నోటీస్ ఇచ్చింది. నిజంగా అంతఃపురానికి నేనే వారసుండే. మీరు ఎలాగైనా సరే కోర్టులో కేసు బలంగా వాదించి మా అంతఃపురం మాకు వచ్చేలా చూడరా? అలాగే, ఈ కేసు మీరు డెఫినెట్ గా గెలిచినట్టే. గెలిపించి తీరాలి. అభిమానాన్ని చంపుకుని బతుకుతున్నాం. చెప్పుకోవడానికే చండాలంగా ఉంది. మా తాతల కాలం నాటి దుస్తుల్ని సినిమాలకి టీవీ సీరియల్కి అద్దెకించుకుంటూ పబ్బం గడుపుతున్నాం. కాఫీ తీసుకోండి. మీరు తాగి మాకివ్వండి. ఎంతైనా రాజులేనే, వాడు బుద్ధే బుద్ధి. తాగిన సార్లు ఇవ్వండి. మా రాజవంశంలో ఏది తాగాలనుకున్నా ముందుగా పని వారికి ఇచ్చే తర్వాతే మేము తాగుతాం. వాళ్ళు సావలేదంటే ఇందులో ఇష్టం లేనట్టే. అందుకే మా నాన్నగారికి ఇచ్చావు. నువ్వు నోరు మీరా సచ్చినోడా. మిగిలింది నువ్వు తాగి. ఇక మేము వెళ్ళొస్తాం. ఈ టైప్ లో ఎంజాయ్ చేయాలంటే మన చేతిలో క్యాష్ ఉండాలి కదా. పిమ్మట ఆ పెద్ద కోటేశ్వరరావు గాడి లాకర్ ఏ బ్యాంకులో ఉందో తెలిస్తే తదుపరి ఆ క్యాష్ మొత్తం చుట్టబెట్టుకుని లేచిపోదాం. ఆ లాకర్ ఏ బ్యాంకులో ఉందమ్మా? పంజాబ్ నేషనల్ బ్యాంక్, లాకర్ నంబర్ 420. Thank you. I love you so much, my dynamic Bablu. ఏయ్ చీచా, మెడేంటమ్మా బోసు కొడుతుంది. చైన్ సంగతి అడగలేదే. Oh, I can't believe it. Oh, my Bablu, my sweet Bablu. నేను డ్రెస్ చేంజ్ చేసుకొస్తాను.
మనం ఎక్కడికి లేచిపోదాం డార్లింగ్? ఆంధ్రాలో అనకాపల్లి వెళ్ళి బెల్లం వ్యాపారం చేస్తున్నాం. మరి మీ వైఫ్ కి డైవోర్స్ ఇవ్వరా? దాని మొహం దానికి విడాకులందుకు చిచ్చి స్టాంప్ ఖర్చులు దండగా. అది భార్య కాదు, బరంపురం బర్రె. సబ్బు వాడని గబ్బు దాంతో ఇన్నాళ్ళు సంసారం చేశాను. లిరిల్ సుందర్ లాంటి నీతో రొమాన్స్ చేస్తే గానీ ఆ వాసన పోదు. రొయ్య పుట్టు వాసన కొట్టే అదెక్కడ? గులాబీలా గుబాళించే నువ్వెక్కడ? అది మన దారి కట్టొస్తే దాని కాళ్ళు చేతులు నరికేసి సెంటర్ లో పడేస్తాను. అప్పుడు అది పాక్కుంటూ దేక్కుంటూ బాబా ధర్మం చేయండి అని అడుక్కుంటుంది. ఏంటి పని నిలిపిపోయింది రావట్లేదు? ఏ నువ్వు బట్టలు ఇప్పొస్తావు అనుకుంటే చీరలో వచ్చావా? ఐ డోంట్ లైక్ ఇట్. చిచ్చా నువ్వు ఐశ్వర్య రాయిలో ఉన్నావు. ఫ్యామిలీ లాయర్ కదా అని చెప్పి నా రహస్యాలని చెప్తే ఆ చీచాతో చేయగలిపి నా లాకర్కి బొక్క పెడతావా? నడువురి. ఆగండి! నా కళ్ళ ముందే నా భర్తను కొడతారా? కుదరదు. రండి, కొడితే అందరం కలిసే కొట్టాలి. బై బబ్లు, సీ యు నెక్స్ట్ బర్త్. మైక్ టెస్టింగ్. సభకు నమస్కారం. మీరంతా కొంచెం నా మాట వినాలి. హలో హలో హలో. రేయ్! మీ అబ్బా నా మాట వినరా? ఇలా చెప్పి చావచ్చుగా. మనది ఒక బతికే నా కుక్కల వలె నక్కల వలె సందులలో గొంతులలో పందుల వలె అని అన్నాడు ఆనాడి మహాకవి శ్రీశ్రీ. మీది ఒక రంగేనా, ఒకడు ఎర్రగా, ఇంకొకడు తెల్లగా, మరొకడు చామంచాయిగా, ఉండాలి నాలా నల్లగా అన్నాడు. ఫ్రీ 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 ఫ్రీ. మహాకవి శ్రీశ్రీకి అన్డిక్లేర్ వారసుడు, వర్ధమాన సినీగే రచిత ఫ్రీ ఫ్రీ అంటే నేనే. ఏంటో చెప్పు. ఇప్పుడు కొన్ని కవితలు చెప్తాను. రూమ్ దొరికిందని మా అమ్మకు ఫోన్ చేసి రావాలి. రా. రాత్రి పగలు కష్టపడి మీకోసం రూమ్ ఎత్తుకుని ఎందుకురా? కూర్చోండి. ఇంటి పక్కన గుంట పేరు లిల్లీ. ఇంటి పక్కన గుంట పేరు లిల్లీ. ఇంటి పక్కన గుంట పేరు లిల్లీ. ఏంట్రా వా 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 అనుకుంటూ రెండో లైన్కి వెళ్ళవరా? మరీ అంత నచ్చితే ఒకసారి వావా అనొచ్చు. ఓకే. ఇంటి పక్కన గుంట పేరు లిల్లీ. దాని చూపులతోనే చేసేస్తుంది లొల్లి. చూసినాను ఒక్కసారి గిల్లి, వాళ్ళ బాబుతోనే చెప్పేసింది వెళ్ళి. నేను వెళ్ళలేదు వాటి పక్క మళ్ళీ. ఇప్పుడు అయిపోయిందిరా వావా అనొచ్చు. ఏంటి వెళ్తున్నావా? అవును. నువ్వు ఒట్టి ఎందుకు? ముందు ఒట్టి. ఇదిగో ఈ కవితలు ఎవరిదారు అనొద్దే. దేనికో? ఇండస్ట్రీ కదరా, వాడేసుకుంటారు. సర్లే. ఇప్పుడు రెండో కవిత.